హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మీనరాశి వారికి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. వీరికి ఈ సంవత్సరము 5 ఆదాయము, 5 ఖర్చు, 3 రాజ్యపూజ్యము, 1 అభిమానము. మే 15 వరకు 3వ స్థానంలో గురు సంచారము. మే 15 తర్వాత మిథున రాశిలో 4వ స్థానంలో గురు సంచారం జరుగుతుంది. ఇది 3వ స్థానమైన అటు 4వ స్థానమైన గురు సంచారము పెద్దగా శుభ ఫలితాలను ఇచ్చే స్థితిలో లేడు. కానీ మీనరాశి వారికి గురువు అధిపతి కాబట్టి అటు చెడు ఫలితాలు కూడా ఇవ్వడు. అతను శుభాశుభ మిశ్రమైన ఫలితాలు ఇస్తాడు. ఇక రెండవ విషయము, ఉగాది నుండి మీనరాశిలో శని సంచారం ప్రారంభం కావడం వల్ల మీనరాశి వారికి 2వ భాగము ఏలినాడు శని ప్రారంభమవుతుంది. అందువల్ల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మీనరాశి వారికి వివాహ విషయాల్లో శుభ సూచనలు ఉన్నాయి. వివాహాలు నిశ్చయమైనటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ప్రయాణాల్లో విజయం సాధిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. పెద్దల ఆశీస్సులు బాగుంటాయి. మనస్సుకి ఎటువంటి చింత ఉండదు. మనసు సౌఖ్యం ఉంటుంది. శనైశ్వరుడు ఎక్కువగా కష్టపెడతాడు. ఎందుకు? అభివృద్ధి చెందడానికి. అందువల్ల నూతనమైనటువంటి ప్రణాళికలు, ఆలోచనలు కార్యరూపం తరుస్తాయి. అందువల్ల ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. ఆ శ్రమ వల్ల మానసిక చింత వస్తుంది. ఒక్కోసారి విసిగి వస్తుంది. కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా కొన్ని విషయాల్లో ఎదుర్కోవలసి రావచ్చు. అందువల్ల అనవసరంగా కొంత ధనం ఖర్చు అవుతుంది. తద్వారా ఆదాయం తగ్గిపోతుంది. అయితే జూన్ నుంచి కొద్దిగా కలిసి వచ్చే కాలము. ఆర్థికంగా బాగా ఉంటుంది. శుభకార్యాలు జూన్ తర్వాత ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారము, ఉద్యోగము చేసేవారికి చాలా ఆనందంగా ఉంటుంది. అంటే వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. కొన్ని ఆడంబరాలకి అనవసరంగా ధనాన్ని వ్యయం చేస్తారు. ఎట్లా వ్యయం చేస్తారంటే మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడతారు. మళ్ళీ మనం చేస్తామా అని. ఏమిటి శుభకార్యాలు? మీనరాశి వారు అబ్బాయి అయినా అమ్మాయి అయినా వారి వివాహము, లేదా వారి సంతానం వివాహము, లేదా గృహ కొనుగోలు. అటువంటి గృహం కొనుగోలు చేసినప్పుడు ఒకేసారి కదా అనేటువంటి దృష్టితోటి ఎక్కువగా రుణాన్ని చేసి ఎక్కువగా అనుకున్న దానికంటే, అనుకున్న అంచనా కంటే ఎక్కువగా ఖర్చు పెడతారు. అందువల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. కొన్ని అంచనాలు వేసుకుంటారు. అటువంటి అంచనాలు యథాతథంగా ప్రతిఫలిస్తాయి. ఎటువంటి తారుమారయ్యేటువంటి పరిస్థితి లేదు. మీరు చేసినటువంటి కొన్ని కార్యాల వల్ల వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం కూడా బాగా కలిసి వచ్చేటువంటి కాలము. కానీ ఒక్కోసారి అనుకోకుండా 2-3 నిర్ణయాల్లో ఒక నిర్ణయం తీసుకుంటారు, మిగతాది పక్కకు పెడతారు. కానీ ఈ నిర్ణయం బాగా కలిసి వచ్చింది కదా, ఇంకో నిర్ణయం తీసుకునే బాగుండేది అనేటువంటి మానసిక సంఘర్షణ కూడా ఏర్పడుతుంది. స్త్రీల విషయంలో వస్తే కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి వారు కోరుకున్నటువంటి స్థలాల్లో, వారు కోరుకున్నటువంటి బ్రాంచ్లలో అడ్మిషన్స్ లభిస్తాయి. మొత్తం మీద చూసినప్పుడు మీనరాశి వారికి గురువు 3వ స్థానము, 4వ స్థాన సంచారము, శనైశ్వరుడు జన్మ సంచారము అయినా సరే గురు శనులు శత్రువులు కారు, సములు. కాబట్టి ఈ మీనరాశి వారికి శని జన్మస్థానములు ఉన్నా సరే పెద్దగా ఇబ్బంది పెట్టడు. అయితే ఏ విధంగా ఇబ్బంది పెడతాడు? డెవలప్మెంట్ కావడానికి ఇబ్బంది పెడతాడు. శని కర్మకారకుడు. అంటే మనం చేసే కర్మ దానివల్ల అభివృద్ధి పొందాలి. అంటే ఊరికే ఇంట్లో పడుకుంటే ఏముంటుంది? ఏమి ఉండదు, అభివృద్ధి ఉండదు. కాబట్టి అటువంటి కష్టాన్ని కలిగించి ఆ జాతకుడిని, ఆ వ్యక్తిని ముందుకు సాగేటట్లుగా ప్రయత్నం చేయిస్తాడు. అందువల్ల మనకి ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. ఏదో ఏలినాటిని కష్టపెట్టాడు అనుకుంటాము. ఇవాళ కష్టమే కదా రేపటికి మనకు సుఖం అనేటువంటిది. అటువంటి రేపటి సుఖానికై ఈరోజు కష్టింపచేసేవాడు, ఇబ్బంది పెట్టేవాడు శనైశ్వరుడు. అంతే తప్ప అతను ఏదో చాలా ఇబ్బంది పెట్టి మనసుకు గాయాలు చేస్తాడు, ఇబ్బంది పెడతాడు అనేటువంటిది కాదు. మీనరాశి వారికి గురువు అధిపతి కాబట్టి ఆ గురువు ఏ స్థానంలో ఉన్నా సరే మీనరాశి వారికి
అనుకూలంగానే ఫలితాలు ఇస్తాడు. అంతే తప్ప 3వ స్థానంలో ఉన్నాడు, 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి సరైన ఫలితాలు ఇవ్వడు, మంచి స్థానంలో ఉండే ఫలితాలు ఇస్తాడు అనేది ఉండదు. ఎవరైనా సరే తన ఇంటి వారికి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. ఆ విధంగా గురుగ్రహం ఎక్కడున్నా సరే మీనరాశి వారికి కాకపోతే బ్రహ్మాండంగా కలిసి రాకపోవచ్చు, కానీ ఆటంకాలు మాత్రము కలగవు. కాబట్టి ఒక విధంగా చూస్తే ఈ సంవత్సరము మీనరాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం 5, ఖర్చు 5 అన్నారు కాబట్టి సమానంగా ఉంటుంది. అదే సమయంలో రాజ్యపూజ్యము 3, అవమానం 1 కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. మెచ్చుకునేవారు 3 ఉన్నారు, అవమానం 1 ఉంది. అంటే ఎక్కువ మంది మిమ్మల్ని బాగా ఉంది, మంచిగా ఉన్నారు, బాగా చేస్తున్నారని పొగిడేవారే. అక్కడ అర్థమైపోతుంది ఎలా ఉంది అనేది. గ్రహ సంచారం ఎలా ఉన్నా సరే వారు మంచి ఫలితాలను ఇస్తారు అనేటువంటిది మనకి ఇక్కడ ఈ సంవత్సరంలో మీనరాశి వారికి తెలుస్తుంది. ఒక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ మీనరాశి ఫలితాలన్నీ కూడా ప్రపంచంలో ఉండేటువంటి మీనరాశి వారందరికీ సంబంధించినవి. మనందరికీ కూడా ఒక వ్యక్తిగత జాతకం ఉంటుంది. ఆ జాతకం ప్రకారం ఎవరికి వారికి ఒక దశ, ఒక అంతర్దశ నడుస్తుంది, ఒక జాతక చక్రం ఉంటుంది, ఆ ఫలితాలు ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత ఫలితాలు కూడా మనల్ని ప్రభావితం చేస్తాయి. వ్యక్తిగత జాతక ఫలితాలు కూడా మనకి ఉంటాయి. కాబట్టి ఆ ఫలితాలు ఈ ఫలితాలన్నీ కలిపి మనకి ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి యథావిధిగా ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా జరుగుతాయని ఉండదు. ఆ విషయం మీద ముఖ్యంగా గమనించాలి. ఈ విశ్వావసనామ సంవత్సరంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు మీకు సర్వశుభాలు కలిగించాలని కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.